వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి వనస్థలిపురంలో ఒక G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. సో ఇక ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి ఎలాంటి చార్జబుల్ ఉండదు. అలాగే మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. చాలా తక్కువ ప్రైస్లోనే మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో ఈ హౌస్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకుంటే వనస్థలిపురం రైతు బజార్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుందండి. సాయిబ్ నగర్లో వస్తుంది. వనస్థలిపురం సాయిబ్ నగర్ అంటారు. సో మనకి హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 27x37 ఉంటుంది. 111 గజాలు. ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్. ఇదేమో ఈస్ట్ ఫేసింగ్, అదేమో నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. రెండు సేమ్ ఉంటాయి. ఇది కార్నర్ బిట్ అవుతుంది, ఇదేమో ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది. సో హౌస్కి మనకి ఆపోజిట్లో చూసుకుంటే 30 ఫీట్ల రోడ్. ఇది ఫస్ట్ ఎంట్రీ అయిన తర్వాత చూసుకుంటే పైకి వెళ్ళడానికి స్టెప్స్, కింద ఒక చిన్న వాష్ ఏరియా ఉంటుంది. ఇది చూసుకుంటే బోర్ వచ్చేసి మనకి 450 అలా వేసారంట. ఇది వాటర్ స్టోరేజ్ది. మనకి ఇది పార్కింగ్ ఏరియాలో చూసుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ వరకు ఆల్మోస్ట్ అయితే మనకైతే ఒక కార్ సింపుల్గా పార్క్ చేసుకోవచ్చు. ఎస్వి వెహికల్ అయితే కూడా, అలాగే 2-3 బండ్లు కూడా పార్క్ చేసుకోవచ్చు. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి మీది మెయిన్ డోర్ వస్తుంటుంది. సో ఇక్కడ చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో వస్తే మనకి 1 BHK ఉంటుందన్నమాట. 1 BHKతో ఉంటుంది. సో ఇక్కడ ఇది హాల్, ఇక్కడ చూస్తే టీవీ యూనిట్, ఇక్కడ ఒక వెంటిలేట్ పర్పస్లో విండో, ఇది చేస్తే చూస్తే కిచెన్, అలాగే పూజ రూమ్ ఉంటుంది. కిచెన్ అండ్ ఇక్కడ పూజ రూమ్. సో ఇది చూసుకుంటే మనకి 1 BHK ఇది. సో గ్రౌండ్ ఫ్లోర్కి వస్తే 1 BHK ఉంటుంది, అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వస్తేనేమో 2 BHKతో ఉంటుంది అన్నమాట. సో అది ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి వెళ్ళి చూద్దాం మనం కూడా. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి ఇది. సో మెయిన్ డోర్ అంతా కూడా ఈస్ట్ ఫేసింగ్ వ్యూలో ఉంటుంది. సో మెయిన్ డోర్ నుంచి చూసుకుంటే ఇలా కనిపిస్తుంది మనకి వ్యూ. సో ఇది మెయిన్ డోర్. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి కింద ఫ్లోర్ అంతా కూడా వైట్ కలర్లో ఇచ్చారు, అంత మార్బుల్ ఫినిషింగ్. ఇక్కడ చూసుకుంటేనేమో బ్లాకిష్లో ఇవ్వడం జరిగింది. సో ఎంట్రీ చూస్తే ఒక హాల్, ఒకటి టీవీ యూనిట్. ఇక్కడ టీవీ యూనిట్తో పాటు ఇక్కడ విండోస్, అది కూడా వెంటిలేట్ పర్పస్లో మంచిగా గ్రిల్స్తో ఫిట్ చేసి ఇచ్చారు అన్నీ కూడా. సో ఏదైతే మెయిన్ డోర్ ఉందో ఈ మెయిన్ డోర్ అంతా కూడా ఇండియన్ టేక్ వుడ్ వాడారని చెప్తున్నారు ఇదంతా కూడా. సో ఇది ఇక్కడ చూసుకుంటే ఒక డైనింగ్ ఏరియా, ఇటు సైడ్ వెళ్తే బెడ్రూమ్స్కి వెళ్ళొచ్చు, అక్కడ ఒక వాష్ ఏరియా ఉంది. ఇటు వెళ్తే కిచెన్ అండ్ పూజ రూమ్. కిచెన్ ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఇది పూజ రూమ్. మనకి పూజ రూమ్తో పాటు కిచెన్ కూడా. కిచెన్ ఇక్కడ సైడ్ చూసుకుంటే ఒక చిన్న వాష్ ఏరియా, మళ్ళీ మనకి వాషింగ్ మిషన్ కానీ అలా ఏమైనా పెట్టుకోవడానికి. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ ఒక చిన్న వాష్ బేస్. ఇక్కడ ఇది చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. సో మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో మాస్టర్ బెడ్రూమ్ ఏరియా చూసుకుంటే విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. వాల్ చూడొచ్చు, ఇది డిఫరెంట్ కలర్ వేసారు ఈ వాల్కి వచ్చేలోపు. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ది 10x10 సైజ్లో 10x15 ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో ఇలా చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ కూడా ఈ ఏరియా. సో ఇది. సో హౌస్ గురించి మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేస్తే, హౌస్ లొకేషన్ ఎగ్జాక్ట్లీ వనస్థలిపురం రైతు బజార్ నుంచి కిలోమీటర్ ఉంటుంది. వనస్థలిపురం సాయిబ్ నగర్ ఏరియాలో వస్తుంది. G+1 ఈస్ట్ ఫేసింగ్ హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 27x37 ఉంటుంది. అండ్ ఇక్కడే 2 ఉన్నాయి. ఇది పక్కంది కూడా, ఇదేమో నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుంది, ఇదేమో ఈస్ట్ ఫేసింగ్ది. ప్రైస్ విషయానికి వస్తే 1,10,00,000 రూపాయలు చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో 80% బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.